సో యాక్సిడెంట్ అయింది, నాకు రిస్క్ తీసుకోవాలి, ఇంకొక ఆప్షన్ లేదు. సో గాయ్స్ ఎలా ఉన్నారు? ఐ నో ఇట్స్ టూ లాంగ్, చాలా వెయిట్ టైం ఇచ్చేసిన. చాలామంది నాకు బయట కలిసినప్పుడు కూడా అడిగినారు కి వీడియోస్ ఎందుకు వస్తలేవు, అది ఇది ఇది అదని. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం సేమ్ టాపిక్కి, జాబ్ చేస్తే ఇది చేయలేకపోతున్నాం, ఇది చేస్తే అది చేయలేకపోతున్నాం. సో ఈ కన్ఫ్యూజన్లో పడిపోతున్నాం, ఎవ్రీ టైం వస్తున్నాం దిగుతున్నాం, బట్ సేమ్ అవే ట్రిక్స్ వస్తున్నాయి. సో ఇక ఇప్పుడు అనిపించేసింది ఏదో ఒకటి ఆపాలి, లేదంటే ఏదో ఒకటి కన్సిస్టెంట్గా ఉండాలి, లేదంటే రిస్క్ తీసుకోవాలి, ఇంకొక ఆప్షన్ లేదు అని. సో యాక్చువల్లీ ఏమైందంటే 6 days 5 days ముందే నేను వీడియో స్టార్ట్ చేసిన, ట్రాన్స్మిషన్ అండ్ ఆల్. సో అది ఏమైపోయిందో తెలియదు, ఇక దరిద్రం అంటారా డిస్టెంట్ అంటారా, ఇక బాడీ కొంచెం వస్తుందని చెప్పి ఇక ఏమంటారో నాకు తెలియదు. సో కొందరు బిలీవ్ చేస్తారు, కొందరు బిలీవ్ చేయరు, ఐ డోంట్ నో. నేను ఏదో చిన్నప్పటి నుంచి అదే ఏంటో నాకు మంచిగా కనిపిస్తావు, ఇదే వస్తుంది, దిష్టి తాకుతుంది, ఇట్లుండు అట్లుండు. ఇప్పుడు ట్రస్ట్ చేయొద్దు అని నేను అనను, బట్ నాకు అవుతా ఉన్నాయి. సో ఇక నేను ఇప్పుడు ఈ వీటికి భయపడి నేను మళ్ళీ వెనకకు పోవాలి అన్న థాట్ అయితే నాకు లేదు. సో యాక్సిడెంట్ అయింది నాకు, ఇది యాక్చువల్లీ 2 days అయింది. సో చేద్దాం, ఇంకా అయిపోయింది, స్టార్ట్ అయింది, వీడియో పోస్ట్ చేద్దాం, ఇక ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే గ్యాప్ ఇవ్వద్దు, ప్రతిసారి అనుకుంటున్నాం చేయట్లే. లాస్ట్ టైం వచ్చేసి మనం ఏమనుకున్నామంటే 90 days ట్రాన్స్మిషన్ అనుకున్నాం. సో అది ఒక 7 to 12 or 14 days నేను ఇన్స్టాలో కూడా ఎవ్రీడే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పోస్ట్ చేసిన. బట్ ఇంకా అది సేమ్ ఏదో ఒక ఆఫీస్ వర్క్ అండ్ ఎక్సెట్రా అయిపోయింది. సో చేయలేకపోయినా, మళ్ళీ ఇంకా ఇదే లోపల ఫీలింగ్ స్టార్ట్ అయింది కి ఇంకా యు ఆర్ నాట్ డూయింగ్, అది నువ్వు చేయలేకపోతున్నావు, లేదా నువ్వు చెయ్యి, లేదంటే మొత్తానికే వదిలేసాయి, ఇంకా దీని గురించి మళ్ళీ ఆలోచించొద్దు అని చెప్పి నాకు ఒక రోజు అనిపించింది. సో ఐ టుక్ టైం, నాకే అనిపించింది సరే కొంచెం టైం తీసుకుందాం, ఆలోచిద్దాం కి సీరియస్లీ ఇది నాకు వర్కౌట్ అవుతుందా కాదా, నో ఇది మన డ్రీమే, కానీ దీంతో నాకేమన్నా లైఫ్ ఉందా లేదా, ఐ డోంట్ నో. సో నేను ఇంకా చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నా. సో ఇదంతా అనిపించింది. సో నాకేందంటే ఎండ్ ఆఫ్ ద డే నా త్రూ కొందరు హెల్ప్ అవ్వాలి, లైక్ వాళ్ళకి ఫిట్నెస్ది నాలెడ్జ్ రావాలి. ఈ జనరేషన్ చాలా డౌన్ అప్స్ చాలా అవుతున్నాయి. సో చాలామంది ఫిట్నెస్కి దూరం అవుతున్నారు. సో మనకైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవ్వద్దు, ఎనీ టైం బీ రెడీ అన్నట్టు ఉండాలి, లైక్ ఫిట్నెస్ ఉండాలి, ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ అన్నట్టు ఉండాలి, ఫ్రెండ్స్లో మంచి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇదే మైండ్లో నడుస్తుండే, నాకు ఇప్పటికి అదే ఉంది. నాకు అనిపించింది నేను ఒకవేళ మారితే నన్ను చూసి అట్లీస్ట్ ఒక్కడిద్దరు మారినా చాలరా బాబు అనిపించింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేను మంచి ఇన్ఫ్లుయెన్సర్ని ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇట్లా చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇది మనం కూడా అప్పుడే అనుకున్నాం చెయ్యాలి, లేదు ఇట్లా ఉండే అని చెప్పి సేమ్ ప్లాన్స్ నాకు చెప్తారు. అంటే నాకు అనిపించింది నేను రివర్స్ పోయి మళ్ళీ చేయలేను. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి అంటే నేను ఎప్పుడో ముందు చేసి ఉండాలి. నేను అప్పుడు చేసి ఉంటే ఇప్పటివరకు నాకు కూడా ఈ పొజిషన్ వస్తుండేనేమో, ఏమో చెప్పలేం. కానీ నాకు ఆ ఫీల్ ఉండే, మళ్ళీ అనిపించింది సరే చేద్దాం, ఇక ఇవన్నీ వద్దు. ఇప్పటి నుంచి నాకు ఒక ఫీలింగ్ అయితే గట్ ఫీలింగ్ ఉంది, ఒక 10 మందికైనా కాదు ఒక్కడికైనా మంచి చేస్తున్నాం, ఒకడికి చెడు చేయట్లేదు అన్న పని ఎట్లాంటిదైనా సరే, అది చిన్నదా పెద్దదా నాకు తెలియదు, అది మంచితనంగానే పోతుంది. అండ్ గాడ్ ఆల్వేస్ స్టాండ్ విత్ అస్ అని నాకు అనిపించింది. సో అప్పుడు ఇంకా ఎందుకో తెలీదు, ఆ పాజిటివ్ స్పిరిట్ నాకు వచ్చేసింది, ఇక చెయ్యాలి అని చెప్పి దిగిన. నాకు కూడా కొంచెం అందరితో వెళ్ళి ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడము ఇదంతా నాకు రాదు, బట్ నేను స్టిల్ ట్రై చేస్తున్నా. ఈవెన్ నేను జిమ్లో కూడా అందరితో కలిసి ఇట్లా కాదు ఇట్లా ఇది అని వర్కౌట్ అండ్ మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో నాకు అనిపించింది సరే నేను ట్రై చేస్తున్నా కదా, సో దీనివల్ల చేంజ్ వస్తుంది అని నేను నమ్మిన. సో అట్లా నేను అనుకున్న తర్వాత 2 to 3 days తర్వాత నేను ఒక ఛాలెంజ్ కండక్ట్ చేసిన జిమ్లో. నేను లిటరల్గా చెప్తున్నా, ఐ థ్యాంక్ గాడ్కి అంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలే. ఐ థాట్ ఒక 3 4 5 వచ్చి నాతోటి పార్టిసిపేట్ చేస్తారు, అండ్ అది కూడా ఎట్లుంటుందో తెలీదు అని ఐ ఫెల్ట్ సో టెన్స్. వచ్చినారు
ఛాలెంజ్ నేను 5 మెంబర్స్ 4 మెంబర్స్ అనుకొని నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నారే, ప్లీజ్ కమ్ ఇది చేద్దాము, ఎందుకంటే స్టార్టప్ ఉండాలి, ఏదో ఒకటి చేస్తేనే మనకు కూడా మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది, ఇట్లా ఇదే థింకింగ్లో ఉండే. నా ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు. సో ఇంకా నేను నా అంతలోనే పోయి డైరెక్ట్లీ ర్యాండమ్ వాయిస్ని పిక్ చేసుకొని యాక్చువల్లీ ఐఎమ్ పుట్టింగ్ సమ్ స్మాల్ ఛాలెంజ్, ఇది మీరు పార్టిసిపేట్ చేస్తారా, ఇది ఫర్ యూట్యూబ్ యాక్చువల్లీ, ఇది ఫిట్నెస్ అవేర్నెస్కి కొంచెం హెల్ప్ అవుతుంది, మీరు చేస్తున్నారు, సో అదొక ఫన్ వేరియంట్గా అందరికీ నాలెడ్జ్ వేరంగా వెళ్ళిపోవాలి అని చెప్తే ఐ వాజ్ లైక్ షాక్. లిటరల్లీ అందరు ఇట్లా వచ్చేసినారు. నేను లిటరల్గా చెప్తున్నా, ఒక 12 to 14 మెంబర్స్ బాయ్స్ వచ్చి వీల్ పార్టిసిపేట్ దే స్టార్టెడ్. అరే యార్ ఐ వాజ్ లైక్, సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే అరే పోయి మాట్లాడాలి, వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఐ ఫెల్ట్ సో గుడ్. లిటరల్గా చెప్తున్నాను, వన్ పర్సన్ ఈజ్ హెల్ప్డ్ మీ ఆన్ దట్. సో అరుణ్ హీస్ లైక్, ఐ లిటరల్లీ థ్యాంక్ హిమ్. అందరు ఇలా తీసుకొని వచ్చి చెయ్యండి రా ఇది కరెక్ట్ మంచిది అని. ఐ వాజ్ లైక్ క్రేజీ. ఆ వీడియోలో మీరు చూస్తారు, ఐ వాజ్ ఈవెన్, నాకు యాక్సిడెంట్ అయింది బట్ నేను ఇది చెప్పేస్తున్నా, నాకు ఇది అయ్యింది, మళ్ళీ దీన్ని పట్టుకొని నేను మళ్ళీ ఇంకొక 1 week 10 days ఉండాలి అంటే నేను అవ్వదు అని చెప్పి నేను కూడా ఛాలెంజ్లో దిగిన. సో లాస్ట్కి నేను కూడా పార్టిసిపేట్ చేసిన. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఇప్పుడు ద యాక్చువల్ పాయింట్ ఏంది, ట్రాన్స్మిషన్కి మళ్ళీ వస్తున్నామా లేదా, వీడియోలు వస్తాయా రావా, నేను చెప్తా. నేను ఏ సిచ్యువేషన్ వల్ల స్లో డౌన్ అయినా, ఏ సిచ్యువేషన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా, లేదా నేను కంటెంట్ ఇవ్వలేకపోయినా, లేదా నేను ఫిట్నెస్కి ఇన్ఫర్మేటివ్గా ఏదంటే అసలు ఏమీ నా త్రూ రావట్లేదు అనుకుంటే తప్పది. ఎన్ని సిచ్యువేషన్స్ హోల్డ్ అయినా, ఎంత నేను మళ్ళీ స్లో అయినా, ఐ కమ్ బ్యాక్ ఇస్తాను. నేను ఈ ఇయర్లో బాడీ చేంజ్ అవ్వడం 110% ఫిక్స్. వెదర్ నేను వీడియోలు ఈ 6 months అయ్యకపోవచ్చు, బట్ ఈ 6 months నేను కన్సిస్టెంట్గా జిమ్లోనే ఉన్నా. సమ్ సైజ్ గెయిన్ అయి ఉంటుంది. ఐ హోప్ లాస్ట్ వీడియోకి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకుంటా. సైజ్ గెయిన్ అయి ఉంటుంది, లేదంటే ఫ్యాట్ పెరిగే ఉంటుంది, లేదా నా వెయిట్ గెయిన్ అయి ఉంటుంది. లిటరల్గా చెప్తున్నా, నా వెయిట్ కూడా గెయిన్ అయింది. బట్ నేను జిమ్ వదలలే. నేను ఓపెన్ చెప్తున్నా, ఐఎమ్ ఫిట్. నేను జిమ్ వదలలే. నేను అనుకున్న ఫిట్నెస్ని నేను ఇంకా చేరుకోలే అంతే. బట్ నేను జిమ్ని మాత్రం వదలలే. ఐ ఫెల్ట్కి జిమ్ వదిలితే మాత్రం నేను ఇంకా అయిపోయింది నా సీన్ అనుకొని ఉన్నా. జిమ్ మాత్రం నేను వదలే. ట్రాన్స్ఫర్మేషన్ 100% నేను ఆపేసిన. 17 or 12 days నేను ఏదో చేసిన. దాని తర్వాత ఇంకా అవ్వాల, నాకున్న స్ట్రెస్కి, ఆఫీస్కి, దానికి ఇంకా ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నాకు సెట్ కాల. 100% ఐ వెంట్ ఫర్ జిమ్. బట్ నాకున్న 30 minutes 40 minutes 1 hourలో ఎట్లుండంటే సటాసట్ వెళ్ళాలి, జిమ్ చేయాలి, వచ్చేయాలి అంతే, ఇంకేం లేదు. అక్కడ టైంపాస్ చేయడానికి, ఇంకేదో మాట్లాడడానికి అట్లా ఏం ఉండకపోతుండే. సో చేసినామా ఇదే కంటిన్యూ అయింది. సో ఐ ఫెల్ట్ టీకే, వీడియోస్ ఆగిపోయినా నో ప్రాబ్లం, బట్ జిమ్ మాత్రం ఆగొద్దు, చేయాలి. సో ఇప్పటి నుంచి ఇంకా చేయొద్దు, మిస్సే చేయొద్దు అని ఫిక్స్ అయినా. సో జిమ్ అయితే కంటిన్యూ అవుతుంది దేవుడిదైతే. ఇంకా ఇప్పుడు నేను చూస్తున్నా చాలామంది మళ్ళీ, నేను ఇప్పుడు కొత్త జిమ్లో జాయిన్ అయినా. సో ఆ జిమ్లో చాలామంది వస్తున్నారు. సో వాళ్ళు కూడా సేమ్ మిస్టేక్స్ అండ్ ఆల్ వస్తున్నాయి. సో ఇంకా నేను ఏదైతే ఫిక్స్ అయ్యి ఉన్నానో అది 1 by 1 వస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడు నుంచి కూడా ఏం నమ్మకం అనేది మాత్రం అందరికీ డౌట్ రావచ్చు, బట్ నేను చెప్తున్నా వస్తుంది. ఇంతకుముందు నేను వర్డ్ యూజ్ చేసినట్టు స్లో అయినా సరే, లేట్ అయినా సరే, పక్కా నేను అనుకుంది చేస్తా. అండ్ మీకు ఈ ఛానల్లో 100% నాలెడ్జ్ వచ్చేటట్టు అయితే ఉంటుంది. ఏదో టైం పాస్ అయితే ఉండదు. మీకు ఈ ఛానల్లో ఫన్ దొరుకుతుంది, నాలెడ్జ్ దొరుకుతుంది, ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అయినో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అంతా ఒకటే, బట్ నేను చెప్తున్న నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఈ ఫన్ వేరియంట్లోనే మీకు అన్నీ దొరుకుతున్నాయి అంటే ఇంకేం కావాలి మీకు. నాకు ఎవరు చెప్పలే ఒకప్పుడు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.
do, so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. అప్డేట్. సో గైస్ స్టే విత్ మీ. నేను చెప్తున్నా, నేను అనినట్టు చేసి చూపిస్తా. ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ ఇంపార్టెంట్, అది ప్రూవ్ చేద్దాం. వస్తుంది, కొంచెం టైం పడుతుంది, బట్ అన్నిటికీ నేను రిమార్క్స్నే ఉండని, లేదంటే సొల్యూషన్సే ఉండని, లేదంటే ఇంకేదైనా ఉండని, అన్నీ తీసుకొస్తాం స్క్రీన్ మీద, అన్నీ తీసుకొస్తాం. చిన్న వాళ్ళ దగ్గర పోదాం, పెద్దవాళ్ళ దగ్గర పోదాం, ఇంకా ముసలి వాళ్ళ దగ్గర కూడా పోదాం. టైం వస్తుంది, ఐ విల్ గో, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ చూపిస్తా. సో అప్పటిదాకా స్టే ట్యూన్ విత్ మీ. వీడియోస్ వస్తాయి, వాచ్, ఎంజాయ్, నేర్చుకోండి. సో హ్యావ్ ఫన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పీస్.